అర్జీదారులు సంతృప్తి పడేలా వారి సమస్యలను పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 60 మంది నుండి వినతులు అందాయన్నారు. ఇందులో ముఖ్యంగా ఇళ్ల మంజూరు కోసం వచ్చిన వినతులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇళ్ల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామని, త్వరలో నిర్ణయం వస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలువురు విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి రోడ్ మోడల్గా గజ్వేల్ను అభివృద్ధి చేశామని చెప్పుకునేవారు ఈ ఘటనలు చూసేనా తమ అభిప్రాయాలు మార్చుకోవాలని మండిపడ్డారు. గజ్వేల్ పట్టణ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కలగాలని మిగిలిపోయిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకుని డ్రా విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవీపట్నం మండలంలో జనసేన మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దేవీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు. కడప జిల్లా మైదుకూరు మండలం పనిపెంట బాలికల గురుకుల పాఠశాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైదుకూరు సీనియర్ జనసేన నాయకులు గోశెట్టి చిలుముగారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అనంతరం విద్యార్థినులతో మొక్కలు నాటించారు. ఈ నెల 17న సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 48వ మహా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్ష కార్యదర్శులు రాఘవరెడ్డి, శశిధర్లు చెప్పారు. ఈ నెల 7న ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలు 17తో ముగుస్తుండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. గుంటూరు తుళ్లూరు మండలంలోని హరిచంద్రపురం గ్రామం పూర్తిగా నీట మునిగింది. ఇంకా సుమారు 30 కుటుంబాల వరకు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బాధితులకు కావలసిన నిత్యావసర సరుకులను అధికారులు అందిస్తున్నారు. భోజనం, త్రాగునీరు సకాలంలో బోటు ద్వారా సరఫరా చేస్తున్నారు అధికార సిబ్బంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో ప్రాజెక్టును జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు యొక్క ప్రస్తుత స్థితిగతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోడంలో ఉంటున్న యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గంజాయి సేవించిన తర్వాత శ్రీ సాయినగర్ కాలనీలో నగ్నంగా తిరుగుతూ హల్చల్ చేశారని కాలనీవాసులు తెలిపారు. ప్రశ్నించిన కాలనీవాసులపై యువకులు తిరగబడి ప్రవర్తించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల సాంస్కృతిక పండుగైన తీజ్ ఉత్సవాన్ని జనగామ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు బంజారా నాయకులు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చివరి 9 రోజులు జరుపుకునే ఈ పండుగకు పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో అలరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలలో భాగంగా పలు సేవా కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. గణేష్ చౌక్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన జెండా స్తూపాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల బైక్ దొంగతనాలు పాల్పడుతున్న 3 దొంగలను జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సదాశివపేట వివిధ ప్రాంతాల్లో బైకులను దొంగతనం చేసి ఒక చోట జమ చేసి తక్కువ ధరకు అమ్ముతున్నారని ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. నిందితుల వద్ద నుండి సుమారు 25 బైక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పొలాల అమావాస్య పండుగ ఘనంగా జరుపుకున్నారు. వేకుజామున కాడెద్దులను అలంకరించారు. వాటికి ప్రత్యేక పూజలు చేస్తారు రైతులు. అంతేకాకుండా వాటికి నైవేద్యం సమర్పించి పార్వతీ పరమేశ్వరుల స్వరూపులుగా భావించి కొలుస్తారు. తరువాత గ్రామంలో ఉన్న గ్రామదేవత మందిరం, హనుమాన్ దేవాలయాలకు బసవన్నలతో ప్రదక్షిణలు చేయిస్తారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన నివాళి అర్పించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ ఆఫీసులో వైఎస్ఆర్సీపీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధికి కాంగ్రెస్ బలోపేతానికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కార్యకర్తలకు అవకాశాల కల్పనలో వైఎస్ఆర్ చేసిన కృషిని కొనియాడి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆదిలాబాద్లో వర్షాల బాధితులను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెప్పారు. బాధితులు భయాందోళన చెందవద్దన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతం జేఎన్ఆర్ కాలనీలోని మహేశ్వర్ రెడ్డి పర్యటించారు. పరిస్థితులను పరిశీలించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, 7 కౌన్సిలర్లు, ఇతరులు 2 నెలల క్రితం టీడీపీలో చేరారు. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లబాబు సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని సొంత గుటికి చేరేందుకు సిద్ధమయ్యారు. పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసేందుకు తిరుపతి వెళ్లారు.
కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి మంత్రి సవిత పరిశీలించారు. భారీ వర్షం వల్ల వరద నీటితో కృష్ణా కరకట్ట వెంబడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. ఇబ్బందులుంటే హెల్ప్ లైన్కు అధికారులకు తెలపాలని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని ఘనంగా చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి ముక్బుల్ అహ్మద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరి గుండెలో వైఎస్ఆర్ బతికే ఉన్నారని చాంద్ బాషా అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తుంచుకుంటామన్నారు.